వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ హంటర్. చూడండి, మనము స్టాక్ మార్కెట్ సంబంధించి ఫ్రీ కోర్స్ అయితే స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఎపిసోడ్ 1లో అయితే నేను కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్పాను. అంటే స్టాక్స్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, ఐపీఓ అంటే ఏంటి, వాళ్ళు ఎందుకు అమ్ముతారు, మనం ఎందుకు కొంటాం అనేది బేసిక్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు సెకండ్ ఎపిసోడ్లో కూడా మీకు సేమ్ థియరీ సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మీకు థర్డ్ ఎపిసోడ్ నుంచి మీకు టెక్నికల్గా అయితే నేను చూపిస్తాను. సో నా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నలుగురికి అయితే యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం సెకండ్ ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనము డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మనకి ఏమేమి కావాలి చూడండి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మనకు వచ్చేసి పాన్ కార్డ్ కావాలి, మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి. ఈ 3 ఉంటే మనకు సరిపోతుందండి. వీటితో మనమైతే డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, గ్రో, జిరోదా, కోటాకు, అలా సంబంధించి ఒక 20-25 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదైనా మంచిది అయితే చూజ్ చేసుకొని దాన్ని అయితే మీరు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఈ డీమ్యాట్ అకౌంట్లో ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే 20-50 రూపీస్ ఉంటాయండి బ్రోకరేజ్ ఛార్జెస్. ఒక ట్రాన్సాక్షన్ మనం చేసాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ సంబంధించి 100 షేర్స్ కొన్నాము, మళ్ళీ అమ్మాము అంటే అక్కడ మనకు 20-50 రూపీస్ అనేది మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేది పడతాయండి. డిపెండింగ్గా మీరు కొన్న షేర్స్ని బట్టి మీకు అమౌంట్ అనేది అటు ఇటుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 50 రూపీస్ ఉండదు, ఎగ్జాక్ట్లీ 20 ఉండదు. మీరు కొన్న స్టాక్స్ని బట్టి, షేర్స్ని బట్టి మీకు అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. ట్యాక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే, సరే మనము అకౌంట్ ఓపెన్ చేసాము, కొన్ని షేర్స్ కొనుక్కున్నాము, ఒక 5,000 పెట్టాము, 10,000 లాభం వచ్చింది. మరి ట్యాక్సెస్ ఎలా ఉంటాయి అంటే, చూడండి, ఫస్ట్ 1 ఇయర్ లోపల అయితే మనకు 20% ట్యాక్స్ అయితే పే చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ వచ్చేసి మీకు ఒక కంపెనీ సంబంధించి ఒక 1,00,000 రూపాయలు పెట్టి స్టాక్స్ కొన్నారు. అది మీరు 6 మంత్స్ లోపల అది 2 lakhs అయింది. ఈ 6 మంత్స్ లోపల అది 2 lakhs అయినప్పుడు మీరు ఆ 6 మంత్స్కి అమ్మేశారు అనుకోండి, ఇక్కడ మీకు 1 lakh ప్రాఫిట్ వచ్చినట్టు కదా. సో 1 lakh ప్రాఫిట్ వచ్చినట్టు అంటే మీకు ఇక్కడ అందులో 20,000 అనేది మీరు ట్యాక్స్ కింద పే చేయాల్సి వస్తుంది. లేదు, మీరు అదే 1,00,000 రూపాయలు ఒక సంవత్సరం తర్వాత అమ్మారు అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి ఉన్నారు, సంవత్సరం తర్వాత అది అదే 2 lakhs అయింది అంటే ఎగ్జాక్ట్లీ 360 days లేదంటే 367 days, 1 year అబోవ్ ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉండాలి. అలాంటప్పుడు మనకు ట్యాక్స్ ఏంటంటే 12.5% మాత్రమే పడుతుంది. 1 year లోపల మీరు ఏం స్టాక్స్ కొన్నా అమ్మినా కూడా మీకు 20% పడుతుంది. అబోవ్ 1 year అయితే 12.5% ట్యాక్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ 20% ట్యాక్స్ ఫర్ ఇంట్రాడే అండ్ ఆప్షన్ ఫ్యూచర్ ట్రేడింగ్. మనం నిఫ్టీలో కానీ, సెన్సెక్స్లో, బ్యాంక్ నిఫ్టీలో మనం ఇంట్రాడే ట్రేడింగ్ కానీ, ఆప్షన్ ట్రేడింగ్ కానీ, ఫ్యూచర్ ట్రేడింగ్ కానీ చేస్తాం కదా. సో వీటికైతే నార్మల్గా 20% ట్యాక్స్ అయితే పడుతుంది. ఎందుకంటే మనం వీటిని హోల్డ్ చేయలేం. మార్నింగ్ మార్కెట్లోకి వచ్చామంటే ఈవినింగ్ ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి మనకు ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్లో మనకు వచ్చిన ఇన్కమ్ బట్టి మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సరే, మన అకౌంట్ ఓపెన్ చేస్తాం, ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. మరి అందులో ఏమేమి కంపెనీస్ ఉంటాయి? మనకు వచ్చేసి లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. మరి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటిని ఎట్లా డివైడ్ చేశారంటే, చూడండి, 20,000 కోట్ల పైన ప్రాఫిట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ని లార్జ్ క్యాప్ కింద, 5,000 నుండి 20,000 మధ్య మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ని మిడ్ క్యాప్ కింద, 5,000 బిలో మార్కెట్ క్యాప్ ఉన్న వాటిని స్మాల్ క్యాప్ కింద కంపెనీస్ని అయితే డివైడ్ చేశారన్నమాట. సో ఇవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. మనకి ఎక్కువగా అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్లో మనకి ఎక్కువగా అయితే రిటర్న్స్ అయితే వస్తాయి. ఎందుకంటే లార్జ్ క్యాప్ అంటే అవి ఎక్కువగా ఉంటాయి. అంటే 1,500, 2,000, ఒక్కొక్క షేర్ 5,000, 8,000, 10,000 కూడా ఉంటాయి. సో మనం అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అయితే మనం చేయలేము కాబట్టి మనకు ఎక్కువగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే 200, 300, 50 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా ఉంటాయి అన్నమాట. సో వాటిలో అయితే మీకు ఈజీగా అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మరి సెక్టార్స్ ఉంటాయి, కంపెనీస్ ఉన్నాయి.
ఏవి లార్జ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని ఉంటాయి. వీటిలో కూడా మళ్ళీ సెక్టార్స్ కింద డివైడ్ చేస్తారు కంపెనీస్ని. చూడండి ఇందులో ఎనర్జీ ఫస్ట్ వచ్చేసి అంటే ఆయిల్ అండ్ గ్యాస్, కోలు, రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ సంబంధించి ఇవి ఒక సెక్టార్ కిందకి వస్తాయి అన్నమాట. మెటీరియల్స్ అంటే లైక్ మెటల్స్, సిమెంట్, కెమికల్స్, పేపరు, ప్లాస్టిక్, ఇవన్నీ కూడా మెటీరియల్స్ సెక్టార్ సంబంధించి వస్తాయి. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అంటాము, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, రైల్వేస్, క్యాపిటల్ గుడ్స్, ఇలాంటివి ఇండస్ట్రీ కంపెనీస్ కింద సెక్టార్ కింద డివైడ్ చేశారు. కన్జ్యూమర్ ఆటోమొబైల్స్ కానీ, ఆటో కాంపోనెంట్స్, రీటైల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇది ఒక సెక్టర్ అన్నమాట. నెక్స్ట్ కన్జ్యూమర్ స్టాప్లేసెస్ అంటే ఎఫ్ఎంజీ, ఫుడ్, పర్సనల్ కేర్, హౌస్ హోల్డ్ ప్రోడక్ట్. ఫుడ్ అంటే తెలుసు కదా మీకు, జొమాటో, స్విగ్గీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి. నెక్స్ట్ టొబాకో, బేవరేజెస్ అండ్ కూల్ డ్రింక్స్ సంబంధించి. సో ఇవన్నీ కూడా కన్జ్యూమర్ కిందికి మనకు వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్. హెల్త్ కేర్ అంటే ఫార్మా కంపెనీస్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, బయోటెక్నాలజీ సంబంధించి ఇవన్నీ కూడా హెల్త్ కేర్ సెక్టార్ కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ అంటే బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ అంటే మీకు లోన్స్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఉన్నాయి కదా, అసెట్ మేనేజ్మెంట్ ఫినాన్స్ సంబంధించి. సో ఇవన్నీ కూడా మీకు ఫినాన్స్ సెక్టర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మీకు తెలుసు, ఐటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ సంబంధించి మీకు ఐడియా ఉంటుంటుంది ఆల్రెడీ. సో టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, టెలికామ్ ఆపరేటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ లైక్ ఎయిర్టెల్, జియో ఇవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇవన్నమాట. నెక్స్ట్ యూటిలిటీస్, పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ యూటిలిటీస్, గ్యాటర్ యూటిలిటీస్ సంబంధించి ఈ ఒక సెక్టర్ కింద డివైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్, కమర్షియల్, వీటికి సంబంధించి ఒక సెక్టర్ కింద డివైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఒక సెక్టర్ కింద డివైడ్ చేశారు. మీకు ఇందులో చూడండి G5 కొన్ని ఉంటాయి షేర్స్, వాటిని మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కింద తీసుకొస్తారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎయిర్లైన్స్, షిప్పింగ్, లాజిస్టిక్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ సంబంధించి ఒక సెక్టార్ కింద అయితే డివైడ్ చేశారు. నెక్స్ట్ మైల్ స్టోన్ వేసి అదర్స్ హోల్డింగ్ కంపెనీస్. సో చూసారు కదండి, ఇట్లా 14 రకాలు 15 రకాల సెక్టార్ కిందనైతే డివైడ్ చేయడం అయితే జరిగింది. డివైడ్ చేసిన తర్వాత మనము ఇందులో ఏ సెక్టార్ ఏదో 2-3 సెక్టార్స్ చూసుకొని వాటిలో మనమైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనం ఏం చేసుకోవాలి ఆ కంపెనీ సంబంధించి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే రీడింగ్ బ్యాలెన్స్ షీట్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఎంతగా వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంది అనేది కూడా చూసుకోవాలి కదా. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, వాళ్ళ ప్రాఫిట్లో ఉందా కంపెనీ, లాస్లో ఉందా, లాస్ట్ క్వార్టర్లో ఎంత ఇన్కమ్ వచ్చింది, లాస్ట్ క్వార్టర్లో ప్రాఫిట్ వచ్చిందా, లేకపోతే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్ వచ్చిందా అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ అంటే వీళ్ళకి ఏమన్నా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా, లేకపోతే ఏంది అమౌంట్ వీళ్ళు ఎక్కువగా పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడి నుంచి అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది కూడా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. చూసుకుని అనలైజ్ చేసిన తర్వాతనే మనం అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూసారు కదా, మనం షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ చేసుకోవచ్చు. ఏదైనా ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకొని షేర్స్ కొనుక్కోవాలి, మనకు ప్రాఫిట్ ఇచ్చాక మనం సేల్స్ అమ్మేసుకోవాలి. వాళ్ళ ప్రాఫిట్ ఉందంటే ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్ చూస్తారు, నాట్ 1 month 2 months కాదు. ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది మొత్తం అన్నిటి మీద క్యాలిక్యులేషన్ చేసి మనం ట్యాక్స్ అనేది పే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్, దీంట్లో చార్ట్స్ అన్ని సపోర్ట్ లైన్స్, బారు, క్యాండిల్స్టిక్స్ ఇవి ఉంటాయి కదా, ఈ వీటిని బట్టి కంపెనీ ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ తగ్గుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ అంటే లో ప్రైస్ ఎంత, రెసిస్టెంట్ హై ప్రైస్ ఎంత కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండికేటర్స్ ఉంటాయి కొన్ని, RSI అని, MACD, మూవింగ్ యావరేజెస్, ఇలా ఇండికేటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. వీటి గురించి అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అండి మనకు వచ్చేసి సెకండ్ పార్ట్ సంబంధించి థియరీ. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను ఒక బ్రోకరేజ్ యాప్ గురించి ఓపెన్ చేసి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు ఎట్లా ఉంటుంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది, షేర్స్ ఎట్లా కొనాలి, ఎట్లా అమ్మాలి అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.